వ్యవసాయం రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం అనేది ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. డ్రోన్ల వాడకం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు పంటలకు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, రాయితీలపై డ్రోన్లు కేటాయించడం వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. తాజాగా డ్వాక్రా మహిళలకు డ్రోన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు డ్రోన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల స్వయం సహాయక గ్రూపులు ఉండగా ఇందులో మొత్తం 65 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రతి మండలానికి 2 డ్రోన్లను కేటాయించే ప్రక్రియను కసరత్తు చేస్తోంది. ఆసక్తి కనబరిచే గ్రూప్ సభ్యులు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖాధారి దగ్గర వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగం అనేది సాధ్యమైన విషయం కాదని మొదట అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, డ్రోన్ల కొనుగోలుపై అధిక రాయితీలు ఇవ్వడంతో రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డ్రోన్ విలువ 10 లక్షలు ఉంటుంది. ఇందులో 2 లక్షలను SHG వారు పెట్టుకోవాలి. మిగతా 8 లక్షలను కేంద్రం రాయితీగా ఇస్తుంది. రాష్ట్రంలోని 70% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి అలవాటు పడిన రైతులు సడన్గా డ్రోన్ టెక్నాలజీ వినియోగించడం సాధ్యపడదనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఒక్కసారి డ్రోన్ వినియోగం పెరిగాక రైతులు వాటితో వచ్చే లాభాల గురించి అర్థం చేసుకున్నారు. డ్రోన్ల వినియోగంతో డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని రైతులు అంటున్నారు. ఇక 1 ఎకరంలో పంట వేయాలంటే రైతు కూలీలకు అయ్యే ఖర్చు కంటే డ్రోన్ వినియోగంతో 50% డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు. డ్రోన్లను ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ పొందిన వారు SHGలో ఉండే వారి తాలూకాకు పొలాలకు పిచికారీ చేసి మనీ సంపాదించగలరు. అలాగే చుట్టుపక్కల పొలాలకు కూడా పిచికారీ చేయడం ద్వారా ఉపాధి లభిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సర్కారులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది.